వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ యశ్వంత్ వ్లాగ్స్. సో ఆల్మోస్ట్ చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట వీడియోస్ చేసి. చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాను. లైక్ ఇన్ని రోజులు వ్లాగ్స్ స్టాప్ అయిపోయాయి అనమాట, కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల. సో పర్సనల్ రీజన్స్ అంటే పర్సనల్గా ఏం లేదు, లైక్ ప్రొఫెషనల్గా కొంచెం వర్క్ రిలేటెడ్, కొంచెం పర్సనల్. సో అందువల్ల కొంచెం హోల్డ్లో పెట్టాల్సి వచ్చింది వీడియోస్. సో ఇక్కడ నుండి కంటిన్యూస్గా వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదొకటి. పర్సనల్ రీజన్స్ అని మీరు ఏదైనా థింక్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో పెట్టాలన్నా, దాన్ని వీడియో చేసి ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా టైం క్రియేట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని వీడియో తీసి ఎడిట్ చేసి పబ్లిష్ చేయడం, లైక్ కొంచెం ప్రాసెస్తో కూడుకున్న కొంచెం టైం ఇవ్వాలన్నమాట దాన్ని. సో ఇప్పుడు నాకు వర్క్ ఉండడం వల్ల, వర్క్ ప్లస్ అది ముందు కూడా ఉండింది బట్ మేనేజ్ చేసేవాడిని, కొంచెం ఇప్పుడు ఎక్కువ ఉండడం వల్ల సో రెండూ చేయడం కొంచెం కష్టమైంది. సో మధ్యలో కూడా కొన్ని వీడియోస్ చేశాను అనమాట, అక్కడ ఇక్కడ వెళ్ళింది వచ్చింది. బట్ ఇంటర్మీడియట్గా పెడుతుంటే ఒకటి పెట్టి మళ్ళీ 1 month తర్వాత ఇంకోటి పెట్టి అట్లా పెడితే నాకే ఇంట్రెస్ట్ ఉండదు, మీకే ఇంట్రెస్ట్ ఉండదు చూడటానికి. సో అందుకని చెప్పి పెడితే మాత్రం కంటిన్యూస్గా చేద్దాము, లేకపోతే చేయడమే వద్దు అని చెప్పి హోల్డ్లో పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో మీ సపోర్ట్ కావాలి దానికి. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా, సో అది చెప్పడం అని చెప్పి. సో ఈరోజు వచ్చేసి మనము లైక్ గొరవనహళ్ళి అని మహాలక్ష్మి టెంపుల్ అని ఒకటి ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ యలహంక నుండి మనకి ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 60 kilometers వస్తుంది. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో నాతో పాటు వచ్చేసి లైక్ ఇతను వివేక్ అని మా ఇంటి దగ్గర ఉంటాడనమాట. సో ఇతను నేను ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకేం చెప్పాలి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇక్కడ ఒక బైక్ కనపడుతుంది మీకు. సో మ్యాక్సిమం నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ తెలిసింటుంది. లైక్ నేను పాత బైక్ ఏదైతే ఉంది హంక్, అది ఆల్రెడీ అమ్మేసాను అనమాట. సో అది అమ్మేసి కొత్త యూనికార్న్ తెచ్చుకున్నా. సో మీకు బ్లాగ్స్ ఏమొచ్చినా అన్నీ వచ్చినా ఇంకా యూనికార్న్ మీదే వస్తుంటాయి అనమాట. ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం, వెళ్తూ మాట్లాడుకుందాం రండి. సో నాకు కూడా చాలా కొత్తగా ఉందన్నమాట, ఏం మాట్లాడాలి ఏమి అని ఆ స్పాంటేనిటీ లేదు ముందు ఉన్నట్టు. సో చూద్దాం ఏమవుతుందో. కొంచెం దూరం ఆల్రెడీ వచ్చేసాము, అంటే వ్లాగ్ అక్కడ స్టార్ట్ చేయలేదు ఎందుకంటే చూసిన రోడ్లే అని చెప్పి. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది గోపురం. సో అక్కడ లైక్ రైట్ తీసుకుంటే ఘాటీకి వెళ్తామన్నమాట ఇక్కడ. సో ఇటు రైట్ సైడ్ ఉంది, ఇటువైపు వెళ్తే ఘాటీకి. సో మనము ఇప్పుడు ఈరోజు అక్కడికి వెళ్ళట్లేదు. మన ఛానల్లో ఆల్రెడీ లైక్ ఘాటీ సుబ్రహ్మణ్య స్వామి వీడియో వ్లాగ్ ఆల్రెడీ ఉంది. సో ఇన్ కేస్ మీరు చూడలేదంటే ఐ కార్డ్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఈరోజు మనం వెళ్తుంది వచ్చేసి ఆ ప్లేస్ వచ్చేసి గొరవనహళ్ళి శ్రీ మహాలక్ష్మి దేవస్థానం అని చెప్పి. మీరు ఆల్రెడీ లైక్ తెలుసుంటుంది మహాలక్ష్మి అమ్మవారు. నార్మల్గా సాంగ్స్లో అంతా వస్తుంటుంది కదా గొరవనహళ్ళి మహాలక్ష్మి అని చెప్పి. సో అక్కడ అదే ఊరికే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనము. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 kilometers వచ్చాము, ఇంకో ఒక 30 kilometers వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి రోడ్స్ అయితే చాలా బాగుంటాయి, అంటే వైడ్ రోడ్స్ ఉంటాయి, అలా స్పీడ్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా. సో మీకు కొత్త డాష్ కనపడుతుంది అనుకుంటా. సో మీకు హీరో హంక్ డాష్ చూసి బోర్ కొట్టేసినట్టుంది. సో ఇది కొత్త డాష్ కనిపిస్తుంది, డాష్ బోర్డ్ మీకు. ఇక్కడ స్పీడోమీటర్లన్నీ, ఆ హంక్లో స్పీడోమీటర్ పనిచేయదు, ఫ్యూల్ ఇండికేటర్ లేదు, ఎన్నో ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకున్నారు. సో దీంట్లో అయితే అన్నీ ప్రాపర్గా, కొత్తది కాబట్టి అన్నీ ప్రాపర్గా చూపిస్తున్నాయి. మీరు చూసుకోవచ్చు డాష్ బోర్డ్లో కనిపిస్తుందో లేదో కానీ ఆల్మోస్ట్ 3866 kilometers ఆల్రెడీ రన్ అయింది ఈ గాడి. అంటే అర్థం చేసుకోవచ్చు మీరు, ఆల్మోస్ట్ క్లోజ్ టు 4000 kilometers తిరిగినా కూడా నేను ఇంకా ఒక వ్లాగ్ కూడా దీని మీద రాలేదంటే అర్థం చేసుకోండి ఎంత గ్యాప్ వచ్చింది అని. అండ్ బైక్ గురించి వచ్చేసి నేను తీసుకునేది హోండా యూనికార్న్. లైక్ వేరే సజెషన్స్ ఉండేవి, ఎక్స్పల్స్ అని అదని ఇదని. బట్ ఎందుకో ఆ రోజు డిసిషన్కి యూనికార్న్ తీసుకున్నా.
కానీ నాకు ఈ రిగ్రెట్స్ అయితే ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఓవరాల్గా చూసుకుంటే ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఏమంటే ప్రాబ్లమ్స్ అని ఏం లేవుండవు దీంట్లో. ఇంకోటి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ గాడి అనమాట ఇది. సో ఈ బైక్ గురించి కంప్లీట్ రివ్యూ, ఓనర్షిప్ రివ్యూ, ఎవ్రీథింగ్, ఫీచర్స్ కానీ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సపరేట్ వీడియోలో ఎప్పుడైనా. సో అంతవరకు ఇది హోల్డ్లో పెడదాం. వెళ్ళాలంటే 2 రూట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రూట్ కనిపిస్తుంది ఇక్కడ కిందికి. సో ఇటు కూడా వెళ్ళచ్చు అనమాట. అటు వెళ్తే లైక్ పల్లెల మీద వెళ్తాం, పల్లెలు ఉంటాయి. లైక్ ప్రాపర్ మనం ఊరికి వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ వస్తుంది. లైక్ రోడ్స్ అన్నీ చిన్నవి, అటుపక్క ఇటుపక్క ట్రాఫిక్ ఉండదు, మనమే వెళ్తుంటాం కంటిన్యూస్గా. పల్లెలు వస్తుంటాయి మధ్య మధ్యలో. ఒక చెప్పాలంటే సీనిక్ వ్యూస్ ఉంటాయి అటు వెళ్తే. కానీ నేను ఇది ప్రిఫర్ చేస్తున్నా ఈ రోడ్. ఎందుకంటే అటు వెళ్తే లైక్ రోడ్స్ ప్రాపర్గా లేవన్నమాట. లైక్ ఇలా హైవే రోడ్ లాగా అక్కడ లేదనమాట. నార్మల్ ఊర్లో రోడ్స్ ఎట్లుంటాయి తెలుసు కదా మీకు. సో కంప్లీట్గా ఒక 30 కిలోమీటర్స్ స్ట్రెచ్ అదే రోడ్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ మనకి 10 కిలోమీటర్స్, 10 కాదు 8 to 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది. బట్ ఈ హైవే అవ్వడం వల్ల మనము ఈజీగా కవర్ చేసేయచ్చు ఆ కిలోమీటర్స్. బట్ ఇది ప్రిఫర్ చేస్తున్నా ఈసారి. మేబీ నెక్స్ట్ టైం ఇంకోసారి వచ్చినప్పుడు అటువైపు వెళ్ళి చూద్దాం. లైక్ అటు చెప్పాలంటే ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది అటువైపు. గౌరీబిదనూర్ 22, హిందూపూర్ 45, అనంతపూర్ 159. ఓకే. సో అనంతపూర్కి 2 రూట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి బాగేపల్లి పై నుంచి కూడా పోవచ్చు, ఇటు పక్క గౌరీబిదనూర్ పై నుంచి కూడా వెళ్ళొచ్చు అనంతపూర్కి. బట్ బాగేపల్లి దగ్గర అనుకుంటా ఆ రూట్లో. సో ఇది మన రైడ్లో సెకండ్ టోల్గేట్ అనమాట. ఫస్ట్ టోల్గేట్ మనకి యలహంక నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ అయ్యాక వచ్చింది. సో ఇది రైడ్లో మన సెకండ్ టోల్గేట్. సో గాయస్ ఇప్పుడే మేము ఇక్కడ ఒక ప్లేస్లో ఆగామన్నమాట. సో ఇక్కడ ఒక చెరువు ఉంది. చెరువుని కొంచెం చూపిద్దామని చెప్పి. సో ఇదే అనమాట చెరువు, కనిపిస్తుందా మీకు? చెరువు పేరు ఏంది అని ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ తెలియదు, కానీ లైక్ మంచి లొకేషన్, ఫొటోస్ కానీ టైం స్పెండ్ చేయడానికి. ఎవరో కొందరు ఫిషింగ్ కూడా చేస్తూ ఉన్నారు అక్కడ, చేపలు పడుతూ ఉన్నారు. వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా చాలా దూరంలో అని చెప్పి ఇంకా గుడికే వెళ్ళలేదు. టైం అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు 1:20 అవుతుంది, ఇంకా వెళ్ళలేదు. 1 o'clock అని చెప్పా, 1:20 అయినా ఇంకా వెళ్తూనే ఉన్నాము. ఊరు అనమాట. ఈ ఊరు పేరు వచ్చేసి గొరవనల్లి. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్కి వెళ్తాము. సో ఇక్కడ లెఫ్ట్ కనపడిస్తుంది, ఇక్కడ తీసుకుంటే గోపురం ఇక్కడ. సో ఇదే అనమాట ఎంట్రన్స్. గాయస్ వెనక కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట గుడి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి. సో ఇప్పుడే మేము దర్శనం ముగించుకొని ఇప్పుడే బయటకు వచ్చాము. సో లోపల రికార్డింగ్ అది ఇది ఏం అలో లేదు. సో అందుకో రికార్డింగ్ అనేది ఏం చేయలేదు అనమాట. సో దర్శనం అయితే ఇప్పుడే అయింది. సో ఇప్పుడు మనం వెనకున్నది మారకాంబ అమ్మవారి దేవస్థానము. సో ఇప్పుడు అది వెనక దర్శనం చేసుకున్నాము. సో ఈ గుడికి వస్తే స్పెషాలిటీ ఏమంటే లైక్ ఒక్క దేవుడినే కాకుండా అన్ని గుళ్ళను దర్శనం చేసుకుంటాం అనమాట ఇప్పుడు. సో మహాలక్ష్మి అమ్మవారు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మారికాంబ, ఇంకా మన ముందర రంగనాథ స్వామి గుడి ఉంది. ఇంకొంచెం ముందర వెళ్తే వెంకటరమణ స్వామి గుడి. సో ఇట్లా కంటిన్యూస్గా గుళ్ళు ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనము లక్ష్మీ రంగనాథ స్వామి గుడికి వెళ్ళి మళ్ళీ కలుద్దాం. సో గాయస్ ఇప్పుడే దర్శనం చేసుకొని ఇప్పుడు బయటకు వచ్చాము. ఇంకొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఒక 100 మీటర్స్లో ఒక వెంకటరమణ స్వామి గుడి ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ గుడికి వెళ్తున్నాం, నడుచుకొనే వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు సైడ్లో మీకు షాప్స్ అన్నీ ఉన్నాయి. వీడు నడుచుకొని వస్తున్నాడు
అది ఎందుకు వచ్చినాడో వీడు దేవునికే తెలియాల. నా పాటికి నేను లాగిన్ చేసుకుంటాను, వీడి పాటికి వీడు గర్ల్స్ పాపలు బాగుంటారు, గర్ల్స్ బాగుంటారు అని చెప్తాను వీడు. చూడండి, గుడికి దేవునికి ముక్కరా అంటే గర్ల్స్ని చూసాక వస్తాను వీడు. ఏం చేద్దాం, కాలం అట్లుంది. ఏం రా, ఇక్కడే పక్కలోనే డ్యామ్ కూడా ఉంది, అక్కడికి పోవచ్చు. బట్ అలో చేస్తున్నారు అనుకుంటా, అందరూ పైనకి ఎక్కుతున్నారు రే. ఈరోజు కొంచెం టూరిస్ట్ స్పాట్ అయిపోయిందనమాట ఈ ప్లేస్. సో యూజువల్లీ ఇంత క్రౌడ్ ఉంటుంది, నేను వీక్ డేస్లో వస్తాను కాబట్టి అంత క్రౌడ్ ఏముండదు. కానీ ఎందుకో ఈరోజు న్యూ ఇయర్ వీకెండ్, లాంగ్ వీకెండ్, సో ఎంజాయ్ చేస్తున్నారు అందరూ వచ్చి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ಎಲ್ಲಿ ಕೈವಾರ ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀರಾ? ಎಷ್ಟು ಪ್ಲೇಸ್ ಇದು? ಇದು ಎಷ್ಟನೇದು? ಹಾಂ ಹಾಂ, ಕೈವಾರ ಅಂಟ್ರಾ? ಕೈವಾರ. ಯಾವ್ಯಾವ ಕ್ಲಾಸ್ ಬಂದಿದ್ದೀರಾ ಅಪ್ಪಿ? ಎಲ್ಲ ಕ್ಲಾಸುನಾ? 1 to 10? 10 ಇಲ್ಲ 9, 1 to 9. ఇదే అనమాట సత్రము. సో కొత్తగా కట్టినారు, ముందు అయితే అక్కడ తినేవాళ్ళము. సో ఇప్పుడు ఇది కొత్తగా కట్టారు. సో ఇప్పుడే ప్రసాదం తినేసి మళ్ళీ బైక్ దగ్గరకు వెళ్తున్నాం. లైక్ మహాలక్ష్మి టెంపుల్, సో అన్ని టెంపుల్స్ తిరిగేసి ఇంకెప్పుడే బయటకు వచ్చాము. ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కాడు మల్లేశ్వర టెంపుల్ అని ఒకటి వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 14 కిలోమీటర్స్. ఇదంతా చిన్న రోడ్డు, సింగిల్ రోడ్డు, మేబీ ఒక 1/2 అవర్ పెట్టచ్చు. సో పల్లెల పైన అంతా వెళ్తామన్నమాట ఇట్లా. సో కాడు మల్లేశ్వర టెంపుల్కి వచ్చాము, బట్ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది ఇక్కడ, ఓపెన్ అయితే లేదు. ఏం చేయాలి అని తెలియట్లే. బట్ ఏమంటే మాకు డౌట్ వస్తుంది, లైక్ ఆ నంది ఉంటుంది కదా, నంది ముందర కోనేరు. సో ఆ టెంపుల్ ఇదా కాదా అని తెలియట్లే, ఈ విండోస్ దగ్గర నుంచి కూడా కనిపించట్లే. బట్ ఇక్కడ అయితే కొండ ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కొండ ఉంది కదా. సో ఇక్కడ కొండ ఉంది, మేబీ ఆ లోపల నుంచి ఉండొచ్చేమో అని అనుకుంటున్నా. ఇక్కడ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి, నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మౌంటైన్స్. కొంచెం పీక్లో ఉందన్నమాట ఈ టెంపుల్. బైక్లో నుంచి కొంచెం హైట్కి రావాలి, అప్పటి వరకు తెలియదు టెంపుల్ ఉందని. సో ఇంకా టెంపుల్ క్లోజ్ కాబట్టి ఇంకా కొంచెంసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాం అంతే. ఇంకేం చేద్దాం, క్లోజ్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. టెంపుల్ ఈజ్ క్లోజ్డ్. బ్యాడ్ లక్, మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఓపెన్ ఉండొచ్చేమో, చూద్దాం. ఆడేసేది జస్ట్ క్విక్ అప్డేట్. సో ఇప్పుడే మేము భోగ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. వెనకాల కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో అదే అనమాట భోగ నరసింహస్వామి. ఇక్కడ ఇది వచ్చేసి కొండ కింద ఉంటుంది అనమాట, కొండ పైనకు వెళ్తే యోగ నరసింహస్వామి. సో మనము ఇక్కడ అయిపోయింది, ఇంకా అక్కడికి వెళ్తున్నాం. సో ఇంకా కంప్లీట్ ఘాట్ రోడ్స్ ఉంటాయి. సో ఎక్కి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ వెయిట్. సో గైస్, మనం ఇప్పుడు కొండ పైనకి వచ్చాము యోగ నరసింహస్వామి టెంపుల్కి. సో వెనక కనిపిస్తుంది కదా, సో అదే అనమాట టెంపుల్. సో ఇక్కడ కోనేరు ఉంది, చిన్న కోనేరు. సో వాటర్ అంతా చాలా క్లియర్గా ఉందన్నమాట. సో పీక్లో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. మనం ఇప్పుడే దర్శనం అయిపోయింది, ఇంకా కిందికి వెళ్తున్నాం. Since it is cold and empty, the
లైక్ కొండ నుంచి కిందకు వచ్చేసాము. సో ఇంకేమి ఇంటికి వెళ్దామని చెప్పి ఇక్కడే కొంచెం టీ షాప్ దగ్గర ఆగి కొంచెం టీ తాగి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా వ్లాగ్ ఏం చేయను, ఇంకెంతవరకు వచ్చిందో అంతే. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 6:40 అవుతుంది. సో ఇంకేం వ్లాగ్ చేయదలుచుకోలేదు, ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్తాను. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యశ్వంత్ వ్లాగ్స్. సో ఇంకా చెప్తూ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గాయస్ చూసుకోవచ్చు, గాడి స్టార్ట్ అవుతుంది, గేర్ వేసి లైక్ ముందుకు వెళ్తుంటే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఎందుకని తెలియట్లే. ఇక్కడ చూస్తే ఇక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇటుపక్క చూస్తే ఎవరు లేరు, ఇటుపక్క ఎవరు లేరు. బైక్స్ పోతున్నాయి వస్తున్నాయి, ఎవరిని అడగదామన్నా కూడా అవ్వట్లా. ఎవరినన్నా ఆపరదే.